తులారాశి వారికి రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. పనుల్లో జాప్యం కూడా అధికంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రత్యర్థుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు ఈరోజు తులారాశి వారికి అధికంగా ఎదురవుతాయి. ఉదర నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల ఈరోజు వీరికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు తప్పకపోవచ్చు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు మరింత కష్టపడితే కానీ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా ఈరోజు వీరికి నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. బంధువులతోటి కూడా భూ సంబంధిత వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున ఈ విషయం పట్ల శ్రద్ధ వహించాలి. ఆలోచనలు ఏమాత్రం కూడా వృశ్చిక రాశి వారికి నిలకడగా ఉండవు. ఆభరణాలను తమ వెంట తీసుకెళ్లేటప్పుడు లేదా విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఈరోజు వీరికి బాగా చుకాకపరుస్తాయి. వ్యాపార వర్గాల వారు పెట్టుబడుల్లో తొందరపడరాదు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా కొంత నిరాశజనకంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు అనుకున్నటువంటి లక్ష్యాలలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిదానంగా సాగుతాయని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని కార్యరూపంలో పెట్టే పనిలో నిమగ్నమవుతారు. చిన్ననాటి సంఘటనలు కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో సునాయాస విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు సంతోషాన్ని కలిగించే సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా అరుదైనటువంటి సన్మానాలు. సినీ టీవీ కళాకారులు గొప్ప గుర్తింపును ఈరోజు పొందుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు తమ ప్రతిభా పాఠవాలను చాటుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన పనులు చేపడతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై ఒక అంగీకారానికి వస్తారు. ఆర్థిక ఇబ్బందులు మకర రాశి వారికి ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. నూతన ఆస్తులను కూడా సమకూర్చుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు ఎట్టకేలకు కాంట్రాక్టులు మాత్రం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చక్కగా అనుకూలించే రోజుగా చెప్పవచ్చు. సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. విద్యార్థులు తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకుని వస్తారు. మహిళలు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా ఆనందంగా గడుపుతారు. మహిళలకు గృహ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తీరుతాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి స్తోత్రాలు పఠించడం స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఇంటా బయట సమస్యలు కూడా బాగా వేధిస్తాయి. కుటుంబ సభ్యులతో కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే వృశ్చిక రాశి వారు చేస్తారో ఆ ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. ముఖ్యమైన వ్యవహారంలో ఈరోజు ఈ రాశి వారికి ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికేమో పని భారం అధికమవుతుంది. రాజకీయ వర్గాల వారికేమో ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు ఈరోజు చిక్కులు సమస్యలు తప్పకపోవచ్చు. విద్యార్థులకు అవకాశాలు అందకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. కావున ఈరోజు ప్రధానమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునే ధనురాశి వారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతోటి వీరికి కొన్ని విషయాల్లో తీవ్రమైన వివాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు రాబడి కూడా తగ్గుతుంది. స్నేహితుల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. ఇంటా బయట కూడా బాధ్యతలతోటి సతమతమవుతారు. వాహనాల విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనూ కొంత నిదానంగా వ్యవహరించడం, జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల శ్రమ అధికంగా ఉంటుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి ఆటుపోట్లు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులు కూడా అనుకున్న అవకాశాలు కొన్ని లభించినప్పటికీ కొంతవరకు గందరగోళ పరిస్థితులను ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. మహిళలకు ఆరోగ్య భంగం. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిదానంగా వ్యవహరించడం మంచిది. తొందరపాటి నిర్ణయాలు ఏమాత్రం కూడా ఈరోజు ధనురాశి వారికి మంచిది కాదు. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కొన్ని నూతన విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. గృహంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతులు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. అధికారులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. రాజకీయ వైద్య రంగాల వారు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మహిళలకు ఆస్తి ఉద్యోగ లాభ సూచనలు. మొత్తం మీద మకర రాశి వారికి రోజు గోచార రీత్యా చూస్తే చాలా వరకు కూడా గ్రహస్థి యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితులతోటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఆసక్తి కలిగించే విషయాలు కొన్ని గ్రహిస్తారు. కార్యక్రమాలన్నీ కూడా కుంభరాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. బంధువుల నుంచి శుభ వర్తమానాలు కూడా అందుకుంటారు. గృహ వాహన యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి ఈరోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతోటి విరోధాలు కూడా మీనరాశి వారికి అధికంగా ఏర్పడతాయి. ఆరోగ్య భంగం ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు లేదా విలువైన ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈరోజు మీనరాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడుల్లో నిరాశ అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఒత్తిడులు గత కొంతకాలంగా ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి కాస్త చికాకులు తప్పవని చెప్పవచ్చు. సినీ కళాకారులకు కూడా మానసిక శాంతి అధికంగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఈరోజు కొంతవరకు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. ఇక మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శివార్ధన చేయడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచర గ్రహరీత్యా ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శనిగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమం నిర్వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, అదేవిధంగా మకర సంక్రాంతి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం, అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా ప్రతి ఒక్కరూ కూడా పారాయణం చేయడం ఈరోజు విశేష ఫలితాలు వారికి కలుగుతాయని చెప్పవచ్చు. అంటే ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణం చేస్తారో అటువంటి వారికి మంచి ఫలితాలు ఈరోజు తెలుసుకునేటువంటి భోగి పండుగ యొక్క విశిష్టత, అసలు భోగి పండుగ రోజు భోగి పళ్ళు ఎందుకు పోయాలి, దీని వెనక ఉన్న ఆంతర్యం, అదేవిధంగా ముగ్గుల యొక్క విశిష్టత ఏంటి, ముగ్గులను ప్రధానంగా మహిళలు ప్రతిరోజు కూడా మన ఇంటి ముంగిట కానీ లేక భగవంతుడి ముందు కానీ ముగ్గులు వేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి, దీనివల్ల మహిళలకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత, సంక్రాంతి పండుగ రోజు మనం చేసే దాన ధర్మాల వల్ల మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి మకర సంక్రాంతి రోజు మనం ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ పదార్థాలతోటి శివుడికి అభిషేకం చేయాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా వారఫలాలు అన్న అంశంలో భాగంగా
కనుమ పండుగ యొక్క విశిష్టత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.